ఇంకంతకంటే ఏం చేస్తారు? అర్థం లేని మాటలు మాట్లాడుకొని అర్థం లేని లెక్కలు చేసుకుంటా ప్రతిది అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళేదో శుద్ధ పూసలు మేము అన్ని ఇచ్చినట్టు ఇవాళ అందరం కలిసి తెలంగాణ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గాంధీ తెలంగాణ ఇస్తే మేమేదో తెలంగాణ తెచ్చినాం తెలంగాణ గాంధీ అంటాడు సిగ్గు లేకుండా. వాళ్ళు ఒక్క రోజన్నా ఉన్న 2 ఎంపీలు ఉంటే ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ అయినాడు పార్లమెంట్లో కూడా లేరు. వాళ్ళు ఏం చేసి తెలంగాణ తెచ్చినామనే హక్కు కూడా వాళ్ళకి ఎక్కడికైనా వస్తుంది చెప్పు? పోట్లాడింది మా దగ్గర 12 మంది ఎంపీలు ఉండే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విత్ ఇన్ ది పార్టీలో ఉండి సోనియామ్మతో కొట్లాడి తెలంగాణ ఇచ్చేంత వరకు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. వాళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అందరూ చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు కొట్లాడిరు? సకల జనులు కొట్లాడిరు. ఇవాళ కోదండరాం లాంటి వాళ్ళు కొట్లాడి తెలంగాణ వచ్చే దాంట్లో కీలక పాత్ర, కేసీఆర్ కంటే ఎక్కువ కీలక పాత్ర వహించింది కోదండరాం. మరి అసుంటని పక్కకు పెడితే ఇవాళ మేము ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ విధంగా చేస్తే వాళ్ళు చెప్పుకోవడానికి పచ్చి అబద్ధాలు చెప్తే ఎవ్వడి రాష్ట్రంలో వాళ్ళ మాటలు నమ్మేది లేదు. ఇంతమంది కష్టపడి తెలంగాణ తెచ్చుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వాళ్ళు కాళ్ళకు రబ్బర్ చెప్పులు లేని వాళ్ళు లక్షల కోట్లకు ఎదిగిరియాల. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా. ఇంకెంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పు? సరే, అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పట్లేదంటారా? అబద్ధ హామీలు ఇవ్వలేదంటారా? ఒక్కటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తాని 2009లో చెప్పింది, 5 సంవత్సరాలలో ప్లాన్ చేసుకున్నారు, ఇచ్చిండ్రు. సరే కొంచెం 1-2% ఉంటాయి, ఎవరైనా మన ఇంట్లో మనం చెప్పినాయని ఇస్తామా? కానీ మెజార్టీ మేజర్ డిసిషన్లలో ఖచ్చితంగా ఏది చెప్తే అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఓకే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 31,000 కోట్లు అవసరం అని చెప్పేసి ఒక సభలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు 17,000 కోట్లు అయినాయి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత దాదాపు 40 లక్షల రైతులు అని చెప్పేసి కూడా ఒక సమావేశంలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే 25-30 లక్షల వరకు ఇచ్చినట్లున్నారు. సో మొత్తానికి అయిపోయింది. అండ్ హరీష్ రావు గారిని కూడా ఆయన కార్యాలయం పైన కాంగ్రెస్ నేతలు దాడి చేయడం, ఇది మరి కాంగ్రెస్ పార్టీ దేనికి నిదర్శనం? బుద్ధున్నోడు ఎవ్వడు ఆ మాట మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసిన స్కీమ్ను నిన్న 2 లక్షల వరకు స్టేజ్ వైజ్గా డబ్బులు కూడా కావాలి కదా, ఒక్కనాడు అన్నీ తీసుకొచ్చి అయితే పెట్టుకోలేరు కదా. ముందు 1,00,000 రూపాయలు ఇచ్చారు, తర్వాత 1,50,000 ఇచ్చారు, ఇప్పుడు 2 లక్షల వరకు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చే వరకు అది 17,000 అవుతుందా 30,000 అవుతుందా కంప్లీట్ అయితే కదా. అండ్ ప్రాసెస్ మినిమం 1-2 మంత్స్ అయితే పడుతుంది కదా. అవి వాళ్ళ అకౌంట్లకు కావడానికి, ఏమన్నా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి, ఇన్ని లక్షల మందికి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వీళ్ళు గవర్నమెంట్ చేసింది కాదు, ఆఫీసర్లు చేసింది కాదు, ఇంకెక్కడన్నా కాదు. 1 by 1 కంప్లీట్ అయినాడు మొత్తం కరెక్ట్గా అకౌంట్ చెప్తారు. దానికి ఎందుకు వీళ్ళు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు చదువుకుంటారు? మరి ఎందుకు ఫ్లెక్సీలు పెట్టి ర్యాగింగ్ చేస్తున్నారా హరీష్ రావు గారిని? ఆయన ఏదో కాగితాలు పట్టుకొని వచ్చి అమరవీరుల స్తూపం కాడ నిలబడ్డాడు కదా. నిన్న ఆగస్టు 15th నాడు వరకు కంప్లీట్ అనౌన్స్ చేస్తున్నాం. ఆ రోజు నుంచి 2 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పిండ్రు. నిన్నతో కంప్లీట్ అయ్యింది కదా. ఇవ్వటానికి 1 month పడుతుందా 15 days పడుతుందా? పడుతుంది. ఓకే. ఇంకోటి మీరు మేనిఫెస్టోలో దాదాపుగా 420 హామీలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత 6 గ్యారెంటీలో 13 స్కీమ్లు ఉండడం అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పటి వరకు 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. రైతు బంధు కూడా, అంటే కేసీఆర్ రైతు బంధు కూడా ఇప్పటి వరకు వెయ్యలేదు. సో ఆ పైసల్నే రుణమాఫీ అని చెప్పేసి ఈ విధంగా డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మొన్న దాదాపుగా 50,000 ఉద్యోగాలు గతంలో కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలే మళ్ళీ తీసుకొచ్చారు. కేవలం ఆయన బంధువుల కోసం అక్కడికి వెళ్ళి 1,000 కోట్ల అంటే రూపాయలు ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారండి. అంటే వాళ్ళని నమ్మాలా, ప్రజలు మీది నమ్మాలా? రాజు, కరెక్ట్గా రైతు బంధు అంటే ఎవరికి ఇస్తున్నారు? నేషనల్ హైవేల మీద ఉండేటోళ్లకు, ప్లాట్లు చేసి అమ్ముకున్న వాళ్ళకు, వాళ్ళకి రైతు బంధు ఇచ్చేది. నిజమైన రైతులకు ఇవ్వటానికి కమిటీ వేసిర్రు, ప్రతి జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు, ప్రతి రైతు చెప్తున్నాడు ఎక్కడైతే అగ్రికల్చర్ జరుగుతుందో వాళ్ళకి ఇవ్వమని. అయినా కానీ మొన్నటిసారి ఇచ్చిండ్రు. ఇచ్చినాక జూన్లో పడాల్సిన పైసలు ఆగస్టు కూడా వెళ్ళిపోతుంది, ఇప్పటి వరకు పడలేదు. జూన్లో లాస్ట్ టైము
వర్షాకాలం పంటలకు లాస్ట్ టైం వేసిన ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు వెరిఫై చేసి కమిటీ వేసి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు రైతులు అప్పులు చేసిన వాళ్ళకు 2 లక్షలు ఇవ్వడం కరెక్టా, ప్లాట్లు చేసుకున్నకు గుట్టలు రాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళకు కోట్ల ఎకరాలు వేల ఎకరాలు మల్లారెడ్డి లాంటి వాళ్ళకు లక్షల రూపాయలు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వడం కరెక్టా? నువ్వు చెప్పు. నిజంగా కష్టం. ఎన్నడన్నా మల్లారెడ్డి వ్యవసాయం అంటే బుడదల దిగి ఒక్క రోజన్నా ఈరోజు వ్యవసాయం చేస్తుండా? అలాంటి వ్యక్తికి ఇవ్వడం కరెక్టా? నిజమైన రైతుకి ఇవ్వడం కరెక్టా? నిజమైన రైతు. మరి అవన్నీ ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌజులలో వండుకొని పాలన చేసిర్రు. ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, మంత్రులు పోయి వాళ్ళు గెస్ట్ హౌస్లలో ఎంజాయ్ చేసిర్రు. మా మంత్రులు మా ముఖ్యమంత్రి అట్లా కాదు కదా, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. మా ముఖ్యమంత్రి అట్లనే పనిచేస్తున్నాడు, ఆయనతో పాటు ఉన్న మంత్రులందరూ కూడా అదే పనిచేస్తున్నారు. ఎక్కడ సమస్య వస్తే అక్కడ పోయి అటెండ్ అవుతున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి లోపల వేయిస్తలేరు. ఏడనన్నా ఎవరన్నా ధర్నా చేస్తే చెయ్యని, వాళ్ళ బాధ ఉంది చేస్తుంది, మా మంత్రులు పోతారు మా ఎమ్మెల్యేలు పోతారని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అదే కేసీఆర్ ఉన్నన్ని 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా ఒక ధర్నా చేస్తామంటేనో అడుగుతామని బయటకు వెళ్తామంటే మొత్తం మండలాల వైజ్గా జిల్లాల వైజ్గా అందరిని అరెస్ట్లు చేసి లోపటేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క రోజన్నా అడుగొద్దు చెప్పొద్దు బంద్ పెట్టాలని ఎవరైనా చెప్పిర్రు ఇప్పటిదానికి? ఓకే. మరి అది ప్రజాపాలన కదా, వాళ్ళు అడిగే హక్కుంది, మనం చేసే పని. ఒకరోజు వెనక ముందు అయితే అవుతుండొచ్చు, కానీ చేయాల్సిన బాధ్యత ఒక కుటుంబ పెద్దగా ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రానికి ఒక కుటుంబ పెద్దని అడగకపోతే ఇంకొవరిని అడుగుతారు? ఇంట్లో తల్లిదండ్రులను అడగకపోతే ఇంకొవరిని అడుగుతారు? వాళ్ళని అడగనే వద్దు అంటే పోయి కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టు మళ్ళీ అదే గంజాయో లేకపోతే డ్రగ్స్ అలవాటు చేసుకొని రోడ్ల మీద తిరుగుతారు. ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా గదే అవుతుంది. ఓకే. అయితే దాదాపుగా మీరు వచ్చి 9 నెలలు అవుతుంది. సంవత్సరం లోపల చాలా హామీలు ఇస్తా ఉన్నారు. 2500 ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అన్నారు. అంటే ముసలోళ్ళకి ఇప్పుడు వరకు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు వరకు కేవలం 2000, అది కూడా కరెక్ట్ సమయానికి కూడా పడట్లేదు. సో ఇంకా సోషల్ మీడియాలో అయితే అసలు పరిపాలన చేతన కావట్లేదు అన్న విధంగా కామెంట్స్ చేస్తున్నారు. బయట ఏ రైతులు ఆనందంగా లేరు, మహిళలు ఆనందంగా లేరు, తర్వాత పెన్షన్దారులు ఆనందంగా లేరు. మొత్తానికి చీకటి రోజులు వచ్చేసినాయి ఇంకా తెలంగాణకు అన్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు. కరెంటు కూడా మీ కాంగ్రెస్ మీటింగ్లలోనే ఎన్నోసార్లు కరెంటు పోయిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకు పని బాట ఏం లేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఏమో తాగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, కేటీఆర్ ఏమో గెస్ట్ హౌస్లలో ఎంజాయ్ చేశాడు, రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టాడు. మా ముఖ్యమంత్రి గారికి అలాంటి అలవాట్లు ఏమీ లేవు. చేతగా అంటే పాలన చేత కాదు, ఇలాంటివి చేత కాదు మా ముఖ్యమంత్రి గారికి. ఎలాంటివి? గెస్ట్ హౌస్లలోనో లేకపోతే ఫామ్ హౌస్లలో ఉండేది మా ముఖ్యమంత్రి గారికి అయితే చేత కాదు. ఆయన 24 గంటలు జనాలకు అందుబాటులో ఉంటున్నాడు, 1000 మందిని రోజు కలుస్తున్నాడు, వచ్చిన లీడర్లను అంతా కలుస్తున్నాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధి లాంటి వాళ్ళు అక్కడ ఉండే సమస్యలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి క్లియర్ చేసుకొని రావాల్సిందే కదా. మరి ఇంకా అంతకంటే 24 గంటలు పాలన మీద పనిచేసే ముఖ్యమంత్రి కరెక్టా, 24 గంటలు ఫామ్ హౌస్లో వండుకునే ముఖ్యమంత్రి కరెక్టా? మీరు ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. వాళ్ళకు నోరుంది, చెప్పనీకే ఉన్నది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో అలాగా పచ్చబద్దాలు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. చేసింది 100% అయితే చెప్పేది 10% కూడా చెప్పారు. వాళ్ళు 10% చెప్పి 100% చెప్పే కెపాసిటీ వాళ్ళు పెంచుకున్నారు, తండ్రి కొడుకులు బావ బొమ్మర్దులు. ఓకే. అది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది, బ్రహ్మాండంగా చేస్తుంది. చూడు నువ్వు ఇప్పుడు జనరల్గా ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకు మారితేనే కనీసం ఒక 6 నెలలు టైం పడుతుంది మొత్తం సెట్ అవ్వడానికి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి వీళ్ళంతా ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఏం జరుగుతుందో అంతా వెరిఫై చేసుకొని గాడిలో పెట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. నువ్వు అప్పుడే స్కీములు ఇవ్వలేదు లేకపోతే ఇంకేం ఇవ్వలేదంటే ఆయన ఇచ్చినాడా?